అయితే మనం అయితే తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నాకు ఇప్పటికీ అర్థం కాలే ఆ ఫాగ్ అనేది ఆ వాటర్ నుంచి ఎలా వస్తుంది. హలో హాయ్ అన్న, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అయితే తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం. తిరుపతి ఫుల్ వ్లాగ్ అయితే నేనైతే మీకు అయితే చూపించబోతున్నాను. ప్రజెంట్ మనం అయితే కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మేమైతే బండి అయితే అక్కడ పార్క్ చేసుకున్నాం కాకినాడ పోర్ట్లో. ఎగ్జాక్ట్గా నేను, మన రెజిగాడు, హార్దిక్ గడు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాం. నిఖిల్ గాడు అండ్ లక్ష్మణ్ యాడ్ అవుతారు, వస్తున్నారు. అయితే కాకినాడ పోర్ట్ ఇక్కడైతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖాళీగా అయితే ఉంటుంది అనమాట. నేను మీకు అది కూడా వ్లాగ్లో చూపిస్తాను. స్పెట్స్ ఎత్తుకొని మంచి మోడల్గా ఉన్నారు, చూసేయండి. మోడల్ నైస్గా. ఇది ఇగో ప్రస్తుతానికి అయితే మేము ఇలా 5 వచ్చాం. ఇలా చూడరా ఏ మోడల్ పోతే అది మరి ఎంత టికెట్ లేవు సార్. వాటర్ బాటిల్ 70 రూపాయలు అంట. వాటర్ బాటిల్ 70 రూపాయలు. వీడియోలోకి 70 రూపాయలు అంట. ఇలా అయితే టికెట్లు తీసుకున్నాం మేము ప్రస్తుతానికి. టికెట్ చూపించి మళ్ళీ మీరు వెళ్ళిపోండి. ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నామని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఎన్ని నెలల నుంచి వెళ్ళాలనుకుంటున్నావు? సంవత్సరం. నువ్వు 2 సంవత్సరాలు. నువ్వు పక్కన అది మర్చిపోయావు. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. ఇలా చిటికేసారు. 24 hours నుంచి వెళ్దాం అనుకుంటున్నాడంట. నేనైతే ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నానండి, ఇప్పుడు చెప్తున్నాను. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. జనం ఏమాట కావాలంట. మరి ట్రైన్ ఎక్కిన తర్వాత ఖాళీ ఉండదో వీళ్ళేమో అదే తిరుగుతలేదు. అది మరి మ్యాటర్. కాకినాడ పోటీకైతే ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ అయితే ఫుల్ ఖాళీ. యాక్చువల్గా ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది. అసలు ఖాళీగా ఉండదు అనుకున్నాను. అది చూడండి, ఖాళీగా ఉందా? ఫుల్ ఖాళీ. మనం చెప్పలేదు. జనరల్ కంపార్ట్మెంట్ లేదు, స్లీపర్లో ఉంది నీట్గా. పైన కూడా సీట్లు ఉన్నాయి. సూపర్. కానీ జనరల్ పోయి సూపర్ ఖాళీగా ఉన్నాయి. జనరల్ సీట్ కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఖాళీగా ఉంటుంది. సూపర్, నిజంగా సూపర్. బ్రేక్ టైము కాకినాడ వచ్చింది. సమోసా బ్రో కొత్తగా పరిచయం. ఏ ఎలా ఉంది? బాగుంది కానీ సమోసాలో తొక్కలు తీరా. బంగాళదుంపలు తొక్కలు తీరా. రాజమండ్రి గోదావరి మొత్తం చూసినట్టయితే సూపర్ ఉంటుంది. వ్యూ అయితే సూపర్ వ్యూ. నవ్వు వచ్చేస్తుంది. తీయని ఎవరికి చచ్చిపోయాం. లూడో ఆడుతున్నాము విత్ తాతగారు. తాత డేసి ఇలా చెయ్యు. నాదేమో ఎల్లో, లక్ష్మణ్ గారిది రెడ్. ఎవడో బాటిల్ గడ ఎవడు ఇక్కడ నిఖిల్ గడ. ఒకడేమో సమోసా అంటాడు, ఈడేమో సెల్ చూస్తాడు. ఈడేమో అసలు ఎవరిని చూస్తాడు ఆడికి అర్థం కాదు. ఈడు అలా కలుపు అమ్ముకుంటా ఉంటాడు. ఇంకోటి చూపిస్తున్నాయి బయట ఉంటున్నాడు. ఈడు అలా గుంటతో మాట్లాడుతూనే ఉంటాడు. 24 గంటల పని మంట ఉండదు. ఇంకోటి
కానీ మొత్తం జనరల్ బోగి అంతా చాలా ఖాళీగా ఉంది, రిజర్వేషన్ కూడా. మొత్తం రెండు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఎవడిద్దాం ఆడు చేస్తున్నాడు ఒక విధంగా. ఇక ఈడైతే గుంటతో మాట్లాడుకుంటున్నాడు, ఈడైతే ఇక ఇలాగ ఉన్నాడు. మా వాళ్ళని చూపిస్తాను. ఏ ఈడాక ఆలటి పడిపోయాడు, అయిపోయింది ఈ సినిమా. పా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా విజయవాడ తెనాలిలో కొంచెం ఫుల్ అయింది. బట్ నుంచోడానికి అయితే ఈజీగా ప్లేస్ ఉన్నది, పర్వాలేదు. విజయవాడ తెనాలిలోనే కొంచెం ఫుల్ అయింది. రాజమండ్రి, సామర్లకోట ఇవన్నీ ఫ్రీగానే ఉన్నది. మళ్ళీ తమ్ముళ్ళు అయితే ఫుడ్ తెచ్చారు నైస్గా. అరే ఎలా ఉందా ఇలా అమృతం ఈ టైంలో దొరికింది కాబట్టి. తెనాల్లో ఎక్కారు, యాక్చువల్గా తెనాల్లో ఎక్కారు. కానీ ఏమంటమాట మా తమ్ముళ్ళు నిజంగా సూపర్. చూపిస్తాను, వాళ్ళు కూడా వస్తారు, బయటికి లేరు, తింటామని గ్యాప్ లేదని. సాంబారు ఫ్రై ట్రైన్లో అమృతం. కరెక్ట్గా టైం అయితే టైం ఎంత 12? కరెక్ట్గా టైం అయితే 12 అయింది. తెనాలి జంక్షన్ ఇప్పుడే దాటాం. ఈ టైంలో ఫుడ్ బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది మన సైడ్ కాదు కాబట్టి. ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడైతే ఫ్రీ లగేజ్ స్పేస్ కూడా ఉన్నది. అండ్ ఆల్సో మీరు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్, బ్రష్ కూడా ఇక్కడ చేసేయచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం అంతా. మనం రైల్వే స్టేషన్ దగ్గరికి ఇక్కడ రావడానికి ఆర్డర్ తీసుకున్నాడు, మనిషికి వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నాడు. అలిపిరి మెట్లు దగ్గర దింపేమంటే 50 రూపాయలు ఛార్జ్ చేసుకొని ఇక్కడైతే దింపేస్తాడు అనమాట. ఫైనల్గా అయితే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాం. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి మనకైతే అలిపిరి మెట్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఫుల్గా. మన కుర్రోళ్ళు అయితే మొత్తం యుద్ధానికి రెడీ అయిపోయారు. రెడీయా? చూద్దాం ఎంతవరకు ఎక్కుతాం, ఎప్పుడు ఆయాసం వచ్చేస్తుందో తెలీదు. ఓం నమో వెంకటేశ్వర. నీకోసం ఇంచేపు ఉంచాను, నువ్వు రాగానే ఎక్కుతుంది. ఈ వీడియో అక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఎగ్జాక్ట్గా 350 మెట్లు అయితే ఎక్కాం. 350 మెట్లు ఎక్కే లోపు జింకలు అండ్ ఆల్సో కోతులు కనిపించాయి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 1150 మెట్లు నాన్ స్టాప్. ఎక్కేద్దాం అనుకున్నాను కానీ మామూలుగా లేదు. ఎగ్జాక్ట్గా 2100 మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్లు అయితే చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. ఫుడ్ కోర్ట్లు అయితే మామూలుగా లేవు. నాకు 2100 మెట్లు ఎక్కినప్పటికే చుక్కలు కనిపించాయి. ఇంకా దగ్గర 1600 మెట్లు 1400 మెట్లు ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు మనం ఒప్పుకుంటుందా. ఎగ్జాక్ట్గా 2100 మెట్లు ఎక్కిన తర్వాత ఫుడ్ కోర్ట్లు అయితే మామూలుగా లేవు. ఇక వీళ్ళ రియాక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. చుక్క కనిపించింది నాకు. ఉంది చుక్క. ఫుడ్ కోర్ట్లు అయితే ఇదిగోండి మొత్తం దారి పొడుగునా ఫుడ్ కోర్ట్లే. ఫుడ్ టేస్ట్ చేద్దామన్నా డబ్బులు
అవును, ఫుడ్ టేస్ట్ చేద్దాం ఉన్న డబ్బులు అది వేరే బడ్జెట్. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని ఉత్తరం అనలేదు మా. రాళ్ళతో కూడా ఇల్లు కట్టేస్తున్నారు చూసారా, మామూలుగా ఉండదు మన వాళ్ళకి. ఎన్నికమ్మా 2500. 2500 మెట్లు ఎక్కాం అని అంచనాగా చెప్తున్నాం. అది అంచనా కాదు, కరెక్ట్. అది కరెక్టేనా? కరెక్టే. తీసుకుంటారా రే? జపానీ కాదు కదా ఇది. మెట్లు మొత్తం కనబడతాయి వెనకాల. జనాలు ఇంకా పైకి 2000 మెట్లు ఎక్కేంత వరకు ఏమో ఫ్లాట్ రోడ్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాం అనిపించింది. 2000 మెట్లు దాటిన తర్వాత ఏమో ఓన్లీ ఫ్లాట్ రోడ్ మాత్రమే ఉంది. ఇది కూడా ఎక్కలేకపోతున్నాం, అర్థమైంది నాకైతే. ఇక మన ఇండియన్స్ సైకాలజీ మొత్తం దానికి కూడా బొట్టు పెట్టేశారు. అంటే దానికి బొట్టు పెట్టేశారు, దానికి బొట్టు పెట్టడమే. మొత్తం అన్నిటికి బొట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళకి బొట్లు పెట్టేస్తున్నారు. గోవిందా గోవిందా గోవిందా. దుప్పునైతే చూపిస్తాను ఇప్పుడు మీకు. బాబాయ్ అట్లేదు చూసారు కదా, రండి మోదు దారా దారా దా దా. కానీ మాయా ఏ మాట మాట వ్యూ మాత్రం ఎలా చెప్పి కళ్ళతో చూడు మా ఏదైనా. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే వ్యూ అర్థమవుతుంది. ఓ పక్క కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఓ పక్క మనుషులు నడుస్తూ ఉంటారు. ఇగో ఇటు సైడ్ వ్యూ ఉందో చూసారు, కొండల వ్యూ. అది మెయిన్ కొండల వ్యూ. కొండని సూపర్ చెక్కారు ఇక్కడ చూడండి. చెక్కడం కాదు, కొట్టేశారు. అదే కొట్టేశారు, కానీ ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీలా ఉంది. అంటే సైడ్ నుంచి నడాలి భక్తులు, రోడ్డు మీద నుంచి ఏమో ఇలా బస్సులు గట్రా వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా తేడా పడ అయితే ఎత్తుకెళ్ళిపోతాయి అంతే. మాయా ఎంతో కష్టపడి మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం మాయా. ఇప్పుడు అందరూ మోకాలతో ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. చూద్దాం, వెళ్తున్నాం కదా. అబ్బా, కానీ చాలా పేషెన్స్ ఉండాలి మా రావాలంటే, ఒక డెడికేషన్ ఉండాలి. అంటే ఫైనల్గా మోకాల పర్వతం అయితే నేను మన నరేష్ గారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన వెంటనే మోకాల పర్వతం అక్కడితే ఎండ్ అయిపోద్దంట. అక్కడ దాని తర్వాత ఆంజనేయ స్వామికి వచ్చి దండం పెట్టుకుంటే ఇంకా మోకాల పర్వతం అనేది ఎండ్ అయిపోద్ది. ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలి మళ్ళీ. మోకాల పర్వతం అయితే మంచి భలే అనిపించింది నాకైతే. నీకు మంచి థ్రిల్లింగ్ ఉంది, సూపర్. మాయా అలిపిరి మెట్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. అలిపిరి మెట్ల తర్వాత మెట్ల దగ్గర నుంచి లగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చేస్తాం. ఆ లగేజ్ కౌంటర్ నుంచి 1 కిలోమీటర్ రాగానే తిరుపతిలో ఎంతో ఫేమస్ అయిన సాంబార్ రైస్ అయితే ప్రసాదం కింద పెడుతున్నారు మామ. ఇంకా తిని చెప్తాను ఎలా ఉంటుందో చూడండి. వేడిగా ఉంది.
సూపర్ ఉంది బా, మంచి వేడివేడిగా భలే ఉంది మాయా ఇదైతే.